నమస్తే, వెల్కమ్ టు HCO టీవీ. మనతో పాటు ఈరోజు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సీనియర్ మేనేజర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. నమస్తే చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. శ్రీలంక అనేది ఎకానమికల్ గా చాలా దగ్గరగా ఉండే కంట్రీ అండ్ ఎవరైనా కానీ వెళ్ళి రాగలరు అని చెప్పేసి చెప్తూ ఉంటారు శ్రీలంకకి. అండ్ అట్ ది సేమ్ టైం శ్రీలంక అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చేది రామాయణ ఇతిహాసాల గురించి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. జనరల్ గా మన టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి శ్రీలంకకు ఒకవేళ వెళ్తే ఎలాంటి స్పెషల్ ప్లేసెస్ ని చూడొచ్చు? ఎస్, మీరు అన్నట్టు శ్రీలంక అనే పేరు మనకి వినపడుతూనే మొదటి గుర్తొచ్చే రామాయణ ఇతిహాసాల గురించి వాటి గురించి వినపడుతుంది. ఎందుకంటే రాములు వారు రామ సేతుని దాటి శ్రీలంకలోకి అడుగు పెట్టారు. సీతమ్మ వారు 11 నెలలు మనకి లంకలో ఉన్నారనమాట. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారైనా మనం శ్రీలంక వెళ్ళి రావాలి అనుకుంటారు. అందులో కూడా ఏంటంటే మెయిన్ మనకి ఈ ఒక అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి. మనకి అష్టాదశ శక్తిపీఠాల్లో మొట్టమొదటి శక్తిపీఠం అంటే శాంకరదేవి అమ్మవారి శక్తిపీఠం శ్రీలంకలో ఉంది. మిగతా అన్ని కూడా మన ఇండియాలో ఉన్నాయి. ఆ ఒక్క శక్తిపీఠం కోసం కూడా మనకి చాలా మంది మన ఇండియన్ ట్రావెలర్స్ లంక విజిట్ చేయాలి అనుకుంటారు. అది కూడా ఏంటంటే మనకి అందరికి తెలిసింది లంకాయం శాంకరీదేవి అని మనకి అష్టాదశ శక్తిపీఠాల్లో స్టార్ట్ అవుతుంది. ప్లస్ రామాయణ ఇతిహాసాలకు సంబంధించి శివాలయాలు, తర్వాత అశోకవనం, అమ్మవారు కూర్చొని ప్లేస్ అశోకవనము, ఆ తర్వాత అక్కడ మనకి కొలంబో సిటీ, ఇవన్నీ కూడా కవర్ చేసుకొని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మనకి 5 nights 6 days ప్యాకేజ్ తీసుకొని వచ్చింది మనతో ట్రావెల్ చేసి శ్రీలంక ట్రావెల్ చేసే వాళ్ళకి. అండ్ సమ్ బెంటోటా బీచెస్ అలాంటివి కూడా కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడ. యాక్చువల్ గా అవి చాలా పాపులర్ అని కూడా వింటూ ఉంటాము. అవునండి. సో అవి కూడా మనం వెళ్తాము, మన ప్యాకేజ్ లో కవర్ అవుతుంది. ఎట్లా ఉంటుందంటే మనకి ఫస్ట్ మనం కొలంబోలో ల్యాండ్ అవుతాం. అదే ఓన్లీ ఎయిర్పోర్ట్ మనకి శ్రీలంకలో ఉన్నది. అక్కడ నుంచి బయలుదేరి మనం హబరాన్ అనే ఒక ఏరియాకి వెళ్తాం. అదేంటంటే ఇందాక నేను చెప్పాను కదా, మా అమ్మవారి శక్తిపీఠం ఉంది, శాంకరి అమ్మవారి శక్తి, దానికి దగ్గరగా ఉంటుంది అది. సో అది మనకి దానిలో ట్రావెల్ చేస్తా హబరానా వెళ్తా మనము 2 శివాలయాలు ఉన్నాయండి మధ్యలో. ఒకటి వచ్చేటప్పుడు మునీశ్వరన్ టెంపుల్ అని, ఇంకోటి మాన్వారి టెంపుల్ అని. మునీశ్వరన్ టెంపుల్ మనకి ఏంటంటే మునులు ఈశ్వరులు మాత్రమే అంతకు ముందు వరకు దర్శనం చేసుకునేవాళ్ళు. సో రాముల వారు మొట్టమొదటి మానవుడు ఆ శివాలయాన్ని దర్శనం చేసుకుంది. సో దానికి కూడా రీజన్ ఉంది. ఏంటంటే మనకి రావణాసురుడిని సంహరించిన తర్వాత రాముల వారు మనకి పుష్పక విమానంలో అయోధ్య వెళ్తా ఉంటే బ్రహ్మహత్య పాతకం వెంటాడుతూ ఉంటుంది. సో ఎందుకంటే రావణాసురుడు శుద్ధ బ్రాహ్మణుడు వెంటాడుతూ ఉంటే అప్పుడు ఆ ప్లేస్కి వచ్చాడు, మునీశ్వరు అనే ప్లేస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అది ఆగిపోతుంది. అంటే అందుకని రాముల వారు ఎంత ఒక మహత్వ కలిగిన ప్లేస్ ఇక్కడ ఉందని చెప్పి అక్కడికి అప్పుడు కిందకి దిగి శివయ్యని ప్రార్థిస్తారు. దీనికి తరుణోపాయం చెప్పమండి అని చెప్పేసి అప్పుడు శివయ్య ప్రత్యక్షమై 4 శివలింగాలు ప్రతిష్ఠించండి అని చెప్తారు. సో ఆ 4 శివాలయాల్లో ఇంకొక శివాలయం ఏంటంటే మనకి మన్వారి టెంపుల్. దాని దగ్గరలోనే ఒక 1/2 hour జర్నీలోనే మన్వారి టెంపుల్ అని ఉంటుంది. మన్వారి టెంపుల్ అది కూడా సైకతలింగం, అంటే అప్పటికప్పుడు మట్టితో శ్రీరాముల వారు చేసినటువంటి సైకతలింగం. సో సైకతలింగాలు మళ్ళీ మొత్తం ఓన్లీ 2 ఉన్నాయండి మొత్తం మనకి ప్రపంచంలో. ఒకటి మన్వారి టెంపుల్, ఇంకోటి రామేశ్వరం. సో ఆ టెంపుల్ కూడా మనం విజిట్ చేసుకోం. అక్కడి నుంచి బయలుదేరి హబరాన్ వెళ్తే నైట్ అక్కడ స్టే చేస్తాం. ఈ ప్లేస్ అంతా కూడా చక్కటి ప్రకృతి రమణీయ అందాలతో కూడినటువంటి ప్లేస్ అండి. శ్రీలంక అంతా జర్నీ అంతా కూడా అంత చక్కగా ఉంటుంది. సో ఆ నైట్ అక్కడ స్టే. నెక్స్ట్ డే రోజు మనం ట్రింకోమల్ అనే ఏరియాకి వెళ్తాం. ట్రింకోమల్ ఏరియా అంటే మనకి దానికి టెంపుల్ తిరుకోనేశ్వరం. ఆ ట్రింకోమలి ఉన్న టెంపుల్ పేరు. ఆ ప్లేస్ నుంచి మనకి ట్రింకోమలి అనే ప్లేస్ మనకి పేరు వచ్చింది. సో ఈ ట్రింకోమలిలో మనకి శివయ్య పేరు తిరుకోనేశ్వరుడు, అమ్మవారి పేరు శాంకరీదేవి. ఈ 2 కూడా ఒకటే కాంప్లెక్స్ లో ఉంటాయి అనమాట. సో చక్కగా మనతో జర్నీ చేసే టూరిస్టులందరూ కూడా చక్కగా పూజలు చేసుకోవచ్చు, అక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. మన గోత్రనామాలతో పూజలు చేస్తారు అక్కడ. అది కూడా అక్కడ దర్శనం చేసుకొని అక్కడ మళ్ళీ ఇంకొక అద్భుతమైన ఇంకో ప్లేస్ ఉంది, రావణ హాట్ వెల్స్ అంటారు. రావణ హాట్ వెల్స్ అంటే రావణాసుడు తన త్రిశూలంతో తవ్విన బావులు అనమాట. 7 బావులు. అంటే బావులు అంటే పెద్దవి కావు, చిన్నవి ఉంటాయి అనమాట. సో దాంట్లో కూడా డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయండి. ఒకటి ప్లస్ 365 days వాటర్ అలానే ఉంటాయి. సో మనకి హాట్ వెల్స్ ఉన్నాయి. ఆ హాట్ వెల్స్ లో కూడా ప్రతి ఒక్క బావులో కూడా డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి అనమాట. దానికి కూడా మనకు ఒక ఇతివృత్తం ఉంది. దానికి కూడా టెంపరేచర్స్ వాటంతా అవే స్టాండర్డ్ గా అలా ఉండిపోతాయి. మీరు ఏ కాలంలో వెళ్ళండి ఆ టెంపరేచర్స్ అట్లానే ఉంటాయి.
దానికి ఒక ఇతివృత్తం ఏంటంటే రావణాసుడు తన మదరు అంటే తన తల్లి కైకసి అంటారు, ఆ కైకసి కోసం త్రవ్వినటువంటి బావులు తన అంత్యక్రియల కోసం. సో అది కూడా మనం విజిట్ చేస్తాం. సూపర్ సార్. ఇప్పటి వరకు మీరు చెప్పిన శ్రీలంక టూర్ ప్యాకేజ్లో మొత్తం అంతా కూడా టెంపుల్ వైబ్సే ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. సో బ్యాచులర్ బాబులు లాంటి వాళ్ళు వెళ్ళాలన్నా లేకపోతే న్యూలీ మ్యారీడ్ పీపుల్ వెళ్ళాలన్నా వాళ్ళు టెంపుల్స్ అనేసరికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. మరి అలాంటి వాళ్ళ కోసం ఏంటి? సరే చెప్తాను, ఈ ప్యాకేజ్ ఇంకా ఉంది. ఇక్కడి నుంచి బయలుదేరి మనము క్యాండీ అనే వెళ్తాం, ఈ చూసుకొని క్యాండీ అనే ఏరియాకి వెళ్తాం. క్యాండీకి వెళ్ళే దారిలో మనకి, ఎందుకంటే శ్రీలంక వచ్చేది మనకి ఆల్మోస్ట్ 90% బుద్ధిజం ఉన్న కంట్రీ, అందుకని అక్కడ గోల్డెన్ బుద్ధ టెంపుల్ అని ఉంది అనమాట. అక్కడ ఫోటో స్టాప్ ఆగుతాము, క్యాండీలో స్టే చేస్తాం. క్యాండీ వచ్చేటికంటే కంప్లీట్ గా వరల్డ్ హెరిటేజ్ సిటీ. సో దాంట్లో మనకి ప్లస్ మనకి హిల్ స్టేషన్. సో అక్కడ స్టే చేస్తాం. అక్కడ స్టే ఎందుకు చేస్తున్నామంటే అక్కడ మనకి క్యాండీ 2-3 టెంపుల్ అని ఉంది. అంటే బుద్ధ భగవానుడి పన్ను అవశేషం ఉందన్నమాట. ఆ టెంపుల్ కూడా మనం విజిట్ చేస్తాం. సో తర్వాత రోజు బయలుదేరి మనము నువార్ ఎలియా అనే ఏరియాకి వెళ్తాం. నువార్ ఎలియా వచ్చేటికి మీరు అన్నట్టు ఇందాక అన్నారు కదా, సో వాటికి సంబంధించిన అన్ని టీ ఎస్టేట్స్, తర్వాత వాటర్ ఫాల్స్, లేక్స్, ఇవన్నిటితో పాటు మనం ఇంకో 2 ఇంపార్టెంట్, మనకి రామాయణానికి సంబంధించిన 2 ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి అక్కడ. ఒకటి వచ్చేది రాంబోడ్ హనుమాన్ టెంపుల్, 18 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్న టెంపుల్. దానికి కూడా అక్కడ మళ్ళీ ఒక ఇతివృత్తం ఉంది. అక్కడి నుంచి బయలుదేరి మనం సీత అశోకవనం వస్తాం, అమ్మవారు కూర్చున్న ప్లేస్. ఆ ప్లేస్ లో కూడా ఇప్పుడు మనకి శ్రీరాముల వారి ఆలయాలు కట్టి ఉన్నాయి. అక్కడే హనుమంతుడు వారు పాదముద్ర ఉందన్నమాట. హనుమంతుడు ల్యాండ్ అయిన తర్వాత తన పాదముద్ర అక్కడే ఉంది. సో ఇవి కూడా చూసుకొని ఈ లేక్స్, తర్వాత వాటర్ ఫాల్స్, అందమైన తేయాకు తోటలు, ఇవన్నీ చూసుకొని మళ్ళీ క్యాండీలో వస్తాం. సో మళ్ళీ ఇంకోటి అడిగారు మీ బెంతోట అని. ఇప్పుడు క్యాండీ నుంచి మనం కొలంబో వెళ్తాం, మెయిన్ సిటీ. ఎందుకంటే మనకి ఫ్లైట్ ఎయిర్పోర్ట్ ఉంది అక్కడి నుంచి. కొలంబో వెళ్ళి కొలంబోలో స్టే చేస్తాము. స్టే చేసిన తర్వాత అక్కడి నుంచి బెంతోటాకి వెళ్తాం. బెంతోట అనేది ఒక బీచ్ సిటీ కొలంబోలో. ఆ బెంతోటాలో బీచ్ చేయాలనుకుంటే అక్కడ మడు రివర్ అని బోట్ క్రూజ్ ఉంటుంది అనమాట. అంటే బ్యాక్ వాటర్ నుంచి వెళ్తుంది. అది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. అదంతా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో వెళ్ళచ్చు, బీచ్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. చేసుకుని మళ్ళీ కొలంబోలోకి వస్తాం. కొలంబో మొత్తం సిటీ కూడా మనకి, కొలంబో సిటీ అంతా కూడా నెక్స్ట్ రోజు కొలంబో సిటీ చూసుకొని బ్యాక్ టు హైదరాబాద్ వస్తాం. సూపర్. సో ఇది మొత్తం ఎన్ని డేస్ సార్? మొత్తం మనకి 5 nights 6 days ప్యాకేజ్. 5 nights 6 days. ఈ 5 nights 6 days ప్యాకేజ్ కాస్ట్ అది 59,500 ప్లస్ టాక్సెస్ ఉంటుందండి. సో అంత రీజనబుల్. ప్లస్ మనకి ఏంటంటే ఫ్లైట్ 1.5 hour ఫ్లైట్. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత 1.5 hour లో మనం కొలంబో రీచ్ అవుతాం. సో మనం ఢిల్లీ వెళ్ళినా 2.5 hours పడుతుంది మనకి. సో అంత తక్కువలో మనం కొలంబో రీచ్ అవుతాం. అక్కడి నుంచి బయలుదేరి మంచి రోడ్స్ అండ్ వెల్ డిసిప్లిన్డ్ పీపుల్ శ్రీలంకన్స్ అందరూ కూడా. సో ఆ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో మంచి రోడ్స్, మంచి లగ్జరీ బస్సెస్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి. ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేది ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అండి. హోటల్స్, తర్వాత మనకి ఫ్లైట్స్, వీసా, తర్వాత బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ చూసుకొని ప్లస్ బయలుదేరి మనకి బ్యాక్ టు హైదరాబాద్ వస్తాం. ప్లస్ దీంతో పాటు ఒక తెలుగు టూర్ మేనేజర్ కూడా అకంపెనీ అవుతారండి. సార్ ఇప్పుడు మనం చెప్పిన ఈ టోటల్ ప్యాకేజ్లో ఐలాండ్స్ లాంటివి ఏదైనా కవర్ అవుతున్నాయా? శ్రీలంకనే ఐలాండ్ అండి. అలా కాదు సార్, అంటే ఐలాండ్లో స్టే చేసి కంప్లీట్గా ఒక లైక్ అంటే చాలా మంది ఐలాండ్లో కంప్లీట్గా స్టే చేయాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు కదా, అలా ఒక ఎన్విరాన్మెంట్. శ్రీలంక ఐలాండ్స్ లేవండి. శ్రీలంక అనేది ఐలాండ్, అదే ఐలాండ్. అది కూడా మనకి హిందూ మహాసముద్రంలో ఒక ముత్యపు ఆకారంలో ఉన్న ఐలాండ్. దానికి సంబంధించి పక్కన ఇంకేం ఐలాండ్స్ లేవు అనమాట. సో అంతా కూడా అన్ని 4 వైపులా మీరు ఇటు వెళ్ళినా కూడా చక్కటి బీచెస్ ఉన్నాయి అండ్ వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే సపరేట్ ఐలాండ్కి వెళ్ళి ఉండాల్సిన అవసరం ఉండదు అనమాట. శ్రీలంకలో ఉన్నామంటేనే సపరేట్ ఐలాండ్ లో ఉన్నామంత ఫీలింగ్ ఉంటుంది. అంత చక్కగా ఉంటుందండి శ్రీలంక. సో టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ఇలా ఒక మేనేజర్ గా ఉండాలి అంటే జస్ట్ దీని గురించి తెలుసుకుంటే సరిపోదు అనుకుంటా. ప్రతిదీ మీరు పర్సనల్ గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి వస్తేనే మీరు ఈ ప్లేస్ లో కూర్చొని ఇవన్నీ చెప్పగలరేమో. అవునండి. రైట్.